నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా అన్నది సరైన ప్రశ్న కాదు, నువ్వు నమ్ముతున్న దేవుడు ఎటువంటి వాడు అన్నది సరైన ప్రశ్న. ఒకవేళ కానీ నువ్వు దేవుడు సార్వభౌముడు అని నువ్వు నమ్మలేదు అనుకుందాం, అప్పుడు పరలోకం నుంచి అనుగ్రహించే జ్ఞానం మీద నీకు అనుమానం కలుగుతుంది. దేవుని ప్రేమలో నిబద్ధత ఉంది అని నువ్వు నమ్మకపోయినట్లయితే ఆయన యొక్క విశ్వసనీయతపై నీకు సందేహం కలుగుతుంది. ఒకవేళ నువ్వు దేవుడి యొక్క మహిమను ప్రశ్నించినట్లయితే ఆయన శక్తిపై మీకు సందేహం కలుగుతుంది. దేవుని పరిశుద్ధతను గురించి ప్రశ్నించినట్లయితే ఆయన న్యాయంపై నీకు సందిగ్ధత కలుగుతుంది. ఒకవేళ కానీ దేవుడి యొక్క కంచెను గురించి నువ్వు అనుమానించినట్లయితే ఆయన మంచితనంపై నీకు సందేహం కలుగుతుంది. అందుకనే దేవుణ్ణి కంప్లీట్ గా కూడా నువ్వు తెలుసుకో. నీ జీవితంలో సందిగ్ధత నుంచి నువ్వు బయటపడాలి అంటే, నీ జీవితంలో జరుగుతున్నటువంటి గందరగోళంలో నుంచి నువ్వు బయటకు రావాలంటే, నువ్వు ఎటువంటి దేవుడిని కలిగి ఉన్నావో ఆ దేవుడి గురించి నువ్వు రీసెర్చ్ చేయడం ప్రారంభించు. మీ అందరికీ కూడా చెప్పిన మాట ఏంటంటే, నువ్వు దేవుని నమ్ముతున్నావా అన్నది ముఖ్యమైన ప్రశ్న కాదు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు అన్నదే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న.